గ్రేటర్ సిటీలో ఆపరేషన్ మూసీ కంటిన్యూ అవుతోంది. రివర్ బెడ్ లో నిర్మాణాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. పలు చోట్ల టీమ్స్ ను అడ్డుకుంటున్నారు స్థానికులు. వీరికి లీడర్లు మద్దతు తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. తాము ఎక్కడికి వెళ్లబోమంటూ ఆందోళన చేస్తున్నారు బాధితులు. కొన్ని చోట్ల షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకుంటున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు 33 కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి షిఫ్ట్ చేశారు అధికారులు. వాళ్ల పిల్లల చదువుకి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు ఆఫీసర్లు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రెండో రోజు మూసీ రివర్ బెడ్లో రెవెన్యూ అధికారులు చేస్తున్న సర్వేకు కొన్ని చోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి. సర్వేకు వచ్చిన అధికారులను కొందరు స్థానికులు, లోకల్ లీడర్లు అడ్డుకున్నారు. ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఎక్కడికి పోవాలంటూ నిరసనలకు దిగారు. పలు చోట్ల మాత్రం రివర్ బెడ్లోని వాళ్లు ముందుకు వచ్చి తమ నిర్మాణాలను స్వచ్ఛంగా తొలగించుకున్నారు. 33 కుటుంబాలను ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అధికారులు తరలించారు. చైతన్యపురి, లంగర్ హౌస్, రాజేంద్ర నగర్, పురాణా పూల్, జియాగూడ, బహదూర్పుర వంటి ఏరియాస్లో సర్వే సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైతన్యపురిలో నివాసం ఉంటున్న వారికి మద్దతుగా బీజేపీ ఆందోళన చేపట్టింది. అయితే చాలా చోట్ల మూసీ రివర్ బెడ్లో ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని, కానీ కొందరు కావాలనే వాళ్లను రెచ్చగొడుతున్నారని అధికారులు అంటున్నారు. అక్కడక్కడ ఆందోళనలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. రాజేంద్ర నగర్ మండల పరిధిలో మూసీ రివర్ బెడ్లో 300 ఇండ్లు ఉన్నట్లు గుర్తించి ఇప్పటికే 150 ఇండ్లకు రెడ్ మార్క్ వేశారు. నిన్న మరో 57 ఇండ్లకు మార్కు వేశారు. రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్లో 111 ఇండ్లకు రెడ్ మార్క్ వేశారు. గండిపేట మండల పరిధిలో 32 నిర్మాణాలను నిర్వాసితులు ఇప్పటికే స్వచ్ఛందంగా కూల్చివేసుకోగా మిగిలిన వారు శుక్రవారం కూల్చివేశారు. హైదరాబాద్ జిల్లాలో 1077 నిర్మాణాలను గుర్తించిన అధికారులు ఫీల్డ్లోకి వెళ్లాక 1500కు పైనే కట్టడాలున్నట్లు గుర్తించి మార్కింగ్ చేశారు. గురువారం 940 నిర్మాణాలకు మార్కింగ్ చేయగా శుక్రవారం చాలా వరకు పూర్తి చేశారు. నాంపల్లి, బహదూర్పుర మండలాల్లో మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కొన్ని నిర్మాణాలు మార్కింగ్ చేయని ఉన్నాయని, 1-2 రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. రాజేంద్ర నగర్లో అధికారులు మార్కింగ్ చేయడానికి వెళ్లిన టైంలో రివర్ బెడ్లో ఉన్నవారితో పాటు బఫర్ జోన్లో ఉన్నవారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య ఇండ్లకు మార్కింగ్ చేశారు. జియాగూడ పరిధిలోని మూసీ రివర్ బెడ్లో మార్కింగ్ చేస్తుండగా 100 మందికి పైగా బాధితులు పటేల్ హోటల్ దగ్గర నిరసనకు దిగారు. నాంపల్లి మండల పరిధిలో పురాణా పూల్ దర్వాజా దగ్గర కూడా మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ వాసులు అధికారుల మార్కింగ్ అడ్డుకున్నారు. లంగర్ హౌస్ లో రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తుండగా కొందరు అడ్డుకున్నారు. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 102 పిల్లర్ నంబర్ దగ్గర మూసీ రివర్ అలైన్మెంట్ తప్పుగా సర్వే జరిగిందని రామ్దేవ్గూడ, లంగర్ హౌస్, అంబేద్కర్ నగర్, బాపునగర్, డిఫెన్స్ కాలనీలకు చెందిన వారు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని సముదాయించి మూసీ రివర్ ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడిస్తామని చెప్పారు. సౌత్ అండ్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ అశ్వేక్ ఆధ్వర్యంలో 10 మందిని ప్రగతి భవన్కు తీసుకువెళ్లారు. అక్కడ ప్లానింగ్ కమిటీ చైర్మన్ చెన్నారెడ్డిని కలిసి బాధితులు వినతిపత్రం ఇచ్చారు. కాశీబుగ్గ టెంపుల్ దగ్గర మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ వాసులు రోడ్డుపై బైఠాయించారు. కొత్తపేటలోని సత్యానగర్, చైతన్యపురిలోని మారుతీనగర్, ఫణిగిరి కాలనీలోని మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ వాసులతో కలిసి బీజేపీ లీడర్లు, కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మారుతీనగర్లో మార్కింగ్ చేస్తున్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. వై జంక్షన్ దగ్గర రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి స్థానిక బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బైఠాయించారు. మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. తర్వాత కార్పొరేటర్లు సత్యానగర్ వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వారిని షిఫ్ట్ చేస్తుండగా అడ్డుకున్నారు. తహసీల్దార్, అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో అధికారులపై దాడికి యత్నించారు. అక్కడున్న స్థానికుల్ని లీడర్లు రెచ్చగొట్టారు. డబుల్ ఇండ్లకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలపై దాడి చేశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే వాహనాలు తగలబెడతామని హెచ్చరించడంతో డీసీఎం డ్రైవర్లు, అధికారులు వెళ్లిపోయారు. ఓవైపు ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నోళ్లను అధికారులు ప్రభుత్వ ఖర్చులతో తరలిస్తున్నారు. గురువారం జై భవానీ నగర్ నుంచి 11 కుటుంబాలను వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి తరలించగా
శుక్రవారం మరో 9 కుటుంబాలను షిఫ్ట్ చేశారు. నాంపల్లి మండలంలో 11 కుటుంబాలను జియాగూడ డబుల్ ఇండ్లలోకి, హిమాయత్ నగర్ మండలం నుంచి 9 కుటుంబాలను పిల్లి గుడిసెల్లోని ఇండ్లలోకి తరలించారు. రాజేంద్ర నగర్ పరిధిలో మరో 4 కుటుంబాలను కూడా డబుల్ ఇండ్లలోకి తరలించారు. వనస్థలిపురంలో 97, తిమ్మాయిగూడలో 100, ప్రతాప సింగారంలో 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, మూసీ రివర్ బెడ్ వాసులు ఎక్కడ కోరుకున్నా ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మూసీ రివర్ బెడ్ వాసులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు వాళ్ల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా సమీపంలోని స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. మరోవైపు మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్లలో ఇండ్లు కోల్పోతున్న వారికి సాయం చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా 14 మందిని నియమించింది. బాధితులను డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలించేందుకు ఈ సిబ్బంది సాయం అందించనున్నారు.